సమాజంలో ఏదైనా కష్టం నష్టానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు వేగంగా స్పందించి పరిష్కరిస్తున్నటువంటి ఒక మానవతా హృదయాన్ని చూపెడుతున్నారు లోకేష్. ఏదైతే తను ఇంతకుముందు ప్రస్తావించుకొచ్చినటువంటి అంశాలు, ఎవరైనా విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళని కాపాడుకురావడం, లేదంటే పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఫేస్ చేసిన సమస్యను పరిష్కరించడం లాంటివి చూసాం. ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కర్నూలు నగరంలో భిక్షాటన చేస్తున్నారు చిన్నపిల్లలు. ఒంటి నిండా వెండి రంగు పూసుకుని అడుక్కుంటున్నారు. వాళ్ళు ఇష్టంతో అడుక్కుంటున్నటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ వెనకాల ఒక ముఠా ఉంది. పిల్లల్ని కొట్టి మరీ ఈ పని చేపిస్తోంది. స్థానికంగా డ్రెస్ సర్కిల్లో ఓ బాలుడు ఒంటి నిండా సిల్వర్ రంగు పూసి తీవ్రంగా కొట్టి భిక్షాటన చేస్తున్న దృశ్యాలను అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరో సోషల్ మీడియా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ బాలుడితో పాటు మరో ముగ్గురు కూడా అక్కడ భిక్షాటన చేస్తుంటే వాళ్ళ వెనకాల ముఠా ఉందని అందులో మెన్షన్ చేశారు. వెంటనే స్పందించినటువంటి లోకేష్ పిల్లల భిక్షాటన వీడియో చూసి తీవ్ర ఆవేదన చెందారు. ఇది హృదయ విదారక సంఘటనగా పేర్కొన్నారు. ప్రతి బిడ్డ భద్రత, ప్రేమానురాగాలు సమాజంలో గౌరవం పొందడానికి అర్హుడు. ఆ చిన్నారిని గుర్తించి అవసరమైన రక్షణ సంరక్షణ చర్యలు చేపడతాం. చిన్నారి మీద దౌర్జన్యానికి పాల్పడిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీని మీద చిన్నారి వీడియో పోస్ట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సంతోష్ కుమార్ ప్రతిస్పందిస్తూ మంత్రి లోకేష్ స్పందించడం ఆనందంగా ఉందన్నారు. కర్నూలులో రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, రాజ్విహార్ సర్కిల్, కలెక్టరేటు, ఎన్టీఆర్ సర్కిల్, డ్రెస్ సర్కిల్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో చిన్నారులతో ముఠా భిక్షాటన చేస్తుంది. ఆ చిన్నారులకు సరైన ఆహారం కూడా పెట్టకుండా గంజాయి, వైట్నర్ మత్తుకు బానిసలను చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ జిల్లా యంత్రాంగం చూస్తూ కూడా తతంగాన్ని పట్టించుకోవడం లేదు. మంత్రి లోకేష్ ఆదేశాలతోనైనా జిల్లా ఎస్పీ తక్షణం స్పందించి వాళ్ళని బాలల సాధనకి తరలించాలని కోరుతున్నారు అన్నటువంటిది పత్రికలు రాసుకొచ్చింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే లోకేష్ స్పందించారు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటిది చిన్న పిల్లల చేత అడుక్కునేదానికి వెనకాల ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. లోకేష్ స్పందన ఆచరణలో రావాలని కోరుకుంది. బట్ ఇట్లాంటిది వాస్తవంగా ఫ్రంట్ పేజీ బ్యానర్ రావాల్సినటువంటి వార్త, అలాగే బ్రేకింగ్లు రావాల్సిన వార్త అప్పుడు ప్రభుత్వాలు లేదా పోలీస్ యంత్రాంగాలు లేదా శ్రీ శిశు సంక్షేమ శాఖ వీళ్ళందరూ కూడా స్పందిస్తారు. వేగంగా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.